అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వచ్చే నెల నుంచి జీతాల పెంపు, డీఏ హైక్ అట్ 3.64%. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఆర్థిక సమస్యల్లో ఒకటైన కరువు భత్యం డిఏ చెల్లింపుల్లో కొంతమేర పురోగతి కనిపించనుంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించిన 2023 జూలై నెలకు సంబంధించి 3.64% డిఏ ఈ జూన్ నెల జీతాలతో కలిపి జూలై నెల మొదటి వారంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుంది. ఇది ఉద్యోగుల నెలవారీ జీతాల్లో స్వల్ప పెరుగుదలకైతే దారితీస్తుంది. అయితే ఏళ్ల తరబడి పేరుకుపోయిన భారీ డిఏ బకాయిల చెల్లింపుల్లో మాత్రం ఇప్పటికే అస్పష్టత కొనసాగుతోంది. దీనిపై కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం పైనే ఉద్యోగ పెన్షన్లంతా కూడా భారీగా ఆశలైతే పెట్టుకున్నారు. డిఏ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితి 2023 జనవరి డిఏ. గత ప్రభుత్వం 2023 జనవరి నెలకు సంబంధించి డిఏను ఏప్రిల్ నెల జీతాలతో కలిపి చెల్లించింది. అయితే ఈ డిఏకు సంబంధించి ఎరియర్స్ డబ్బులు మాత్రం ఇంకా ఇప్పటి వరకు చాలామంది ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదు అనైతే తెలుస్తోంది. ఇక జూలై 2023 డిఏ 3.64%తో జూన్ నెల జీతంతో పాటుగా అయితే ఈ యొక్క అమల్లోకి అయితే రానుందంటే ఉద్యోగులకు జూలై నెల జీతంలో అదనపు మొత్తం కలిసి వస్తుందన్నమాట. దీనికి సంబంధించి జీవోను కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం రావాల్సిన డిఏ వాస్తవానికి ప్రతి 6 నెలలకు ఒకసారి, అనగా జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి డిఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏ సవరించబడాలి. ఈ లెక్కన 2024 జనవరి 1 నుంచి కొత్త డిఏ రావాల్సి ఉంది. కానీ దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అరియర్స్ అందని ద్రాక్ష ఉద్యోగుల ఆవేదన. డిఏ ప్రకటించడం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించిన ఏరియర్స్ సకాలంలో చెల్లించడం మరో ఎత్తు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా డిఏ ఏరియర్స్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. భారీ బకాయిలు. అంచనా ప్రకారం 2018 నుంచి 2023 వరకు పేరుకుపోయినటువంటి డిఏ బకాయిలు ఒక ఉద్యోగి సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రావాల్సి ఉంది. ఈ మొత్తం ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై, వారి కుటుంబ అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం. గత ప్రభుత్వం ఈ డిఏ బకాయిల చెల్లింపులను పూర్తిగా గాలికి వదిలేసిందన్న విమర్శనలు ఉద్యోగ సంఘాల నుంచి వెల్లువెత్తుతాయి. ఎన్నికల ముందు కొన్ని డిఏలు ప్రకటించినప్పటికీ వాటి ఎరియర్స్ చెల్లింపులపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కొత్త కూటమి ప్రభుత్వంపైనే ఆశలు. ప్రభుత్వం కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిఏ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మేనిఫెస్టో హామీ. ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ అంశాలను క్లియర్ చేస్తామని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పేర్కొనడం ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది. తక్షణ కర్తవ్యం. కొత్త ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలలో డిఏ బకాయిల చెల్లింపులు కూడా ఒకటని ఉద్యోగ సంఘాలు నొక్కి చెబుతున్నాయి. ఇంకా పెండింగ్లో ఉన్న డిఏలు. 2023 జూలై డిఏ నుంచి అమల్లోకి వస్తున్న ఇంకా పలు డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. జనవరి 2024 డిఏ ఇది నిబంధనల ప్రకారం ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. అలాగే జూలై 2024 డిఏ ఇది కూడా త్వరలో ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపోతే 2018 నుండి పేరుకుపోయిన డిఏ ఎరియర్స్ ఇవి భారీ మొత్తంలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. కొత్త ముఖ్యమంత్రి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాటి జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ఇది అత్యంత ఆవశ్యకమని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆర్థిక సవాళ్లు ప్రభుత్వానికి పరీక్ష. అయితే రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కష్టసాధ్యం కావచ్చు. అయినప్పటికీ
ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించి దశల వారీగా అయినా ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. మరి జూలై నుంచి అందనున్న 3.64% డిఏ ఉద్యోగులకు కొంతమేర భారీ ఊరట కల్పించినప్పటికీ అసలు సమస్య అయినటువంటి భారీ డిఏ బకాయిల చెల్లింపులపైనే అందరి దృష్టి నెలకొంది. కొత్త కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, ఉద్యోగ సంఘాల నాటి నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. ఈ సమస్య పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వానికి ఒక పరీక్షలాగా అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొనడానికి, పరిపాలనలో తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా ప్రభుత్వం అయితే భావించవచ్చు.